ఇంతకాలం తెలంగాణలో ఎమోషన్స్, తెలంగాణ సెంటిమెంట్, ఫ్యామిలీ పాలిటిక్స్ నడిచాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లోకి కొత్త ఆయుధం ఎంట్రీ ఇచ్చింది. అదే డేటా. లెక్కలు, శ్వేతపత్రాలు, డేటా, స్టాటిస్టిక్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు సరికొత్త ఆయుధాలు. దీనికి ఇప్పుడు కేటీఆర్, రేవంత్ మధ్య వరి పంట పైన జరుగుతున్న మాటల యుద్ధమే నిదర్శనం. కేటీఆర్ ఎందుకు ఒక్కసారిగా రేవంత్ ప్రభుత్వంపై డేటా యుద్ధం మొదలుపెట్టాడు? ఈ వీడియోలో చూసేద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్పై పెద్ద ఆరోపణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో 80% వరి కొనుగోలు చేశామని చెప్తోంది. కానీ కేటీఆర్ మాత్రం గ్రౌండ్ రియాలిటీ వేరని, చాలా చోట్ల రైతులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని, అసలు లెక్కలు ఏంటో బయట పెట్టాలని కోరారు. కేటీఆర్ చేసిన ఈ డిమాండ్ కేవలం వరి కొనుగోలు విషయం మాత్రమే కాదు, ఇది తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఫేజ్ ప్రారంభానికి నాంది. ఎందుకంటే 2014 నుంచి బీఆర్ఎస్ రాజకీయాలు ఎక్కువగా తెలంగాణ భావోద్వేగాలపై నడిచాయి. మనం తెచ్చుకున్న రాష్ట్రం, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం, తెలంగాణ ఆత్మగౌరవం అనేవి బీఆర్ఎస్ ప్రధాన నినాదాలు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రాజకీయాలు గవర్నెన్స్ వైపు షిఫ్ట్ అయ్యాయి. అంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత వరి కొనుగోలు చేశారు, ఎంత రుణమాఫీ చేశారు, ఎన్ని పథకాలు అమలయ్యాయి, ఇవే ఇప్పుడు హాట్ టాపిక్. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు తన ఇమేజ్ను యాక్టివ్ సీఎం, అగ్రెసివ్ అడ్మినిస్ట్రేటర్, ఫైల్ బేస్డ్ పాలిటిక్స్, నెంబర్స్తో మాట్లాడే నాయకుడు అన్నట్లే నిర్మించుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రతిపక్షం కూడా అదే భాషలోకి, అదే ట్రాక్లోకి వెళ్ళింది. అంటే ఎమోషన్కు బదులు డేటాతో రాజకీయాలు స్టార్ట్ చేసింది. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారాయి. రేవంత్ రెడ్డి భవిష్యత్తులో బీజేపీ వైపు రావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగాల్లో పెద్ద చర్చకు తెరతీశాయి. దీంతో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఒకటే, ఈ రెండు పార్టీల మధ్య సీక్రెట్ అండర్స్టాండింగ్ ఉంది అన్న ప్రచారాన్ని గట్టిగా స్టార్ట్ చేసింది. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు నిజంగానే మారుతున్నాయా అన్నది అసలు ప్రశ్నగా మారింది. ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో భావోద్వేగాలకు స్థానం లేదు, గవర్నెన్స్ ముఖ్యము, డేటా మాత్రమే ఆయుధం అన్న రీతిగా ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఒక్క విషయం మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తుంది. 2026 నుంచి తెలంగాణ రాజకీయాలు మరింత అగ్రెసివ్గా, మరింత వీడియో డ్రివెన్గా, మరింత డేటా సెంట్రిక్గా మారబోతున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో? కేటీఆర్ చెప్పిందే నిజమా లేక ప్రభుత్వం చెప్తున్నది నిజమా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.